భార్యాభర్తలు ఒకేసారి ఇన్ఫర్టిలిటీ పరీక్షలు చేయించుకోవడం ఎందుకు అవసరం? నేను డాక్టర్ వై సృజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. ఇలా మనకి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యల కోసం అప్పుడప్పుడు సింగిల్గా జెంట్స్, సింగిల్గా లేడీస్ రావడం అప్పుడప్పుడు జరుగుతుందండి. అలా రావడం వలన మనకి పెద్దగా ఎందుకు ఉపయోగం లేదు అన్నది నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అన్నది ఒక భార్యాభర్తల సమస్య అండి. ఇప్పుడు అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు మ్యాథ్స్ సమ్ లాగా 2 + 2 4 అంటే భార్య నుంచి 2, భర్త నుంచి 2 కలిపితే 4 వస్తే అది ప్రెగ్నెన్సీతో సమానం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ వస్తేనే మనం అవి అసెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, భర్తలో ఇప్పుడు కొంచెం తక్కువ కెపాసిటీ ఉండి భార్యలో ఎక్కువ కెపాసిటీ ఉంటే 1 + 3 అది కూడా 4 అవుతుంది. అప్పుడప్పుడు భర్తలో మంచి కెపాసిటీ ఉండి భార్యలో ఈక్వాలిటీ కొంచెం పూర్ ఉన్నా కూడా 3 + 1 అది కూడా 4 అవుతుంది. సో ఇది అసెస్ చేయడానికి ఒక కపుల్ మన దగ్గర ఉంటేనే మేము చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే భార్యాభర్తలు కలిసి ఎప్పుడైనా రావాలి ఫర్టిలిటీ అసెస్మెంట్ కోసం. అప్పుడప్పుడు చాలా మంది జెంట్స్ జస్ట్ లేడీస్ ఒక్కరిని పంపించేస్తారు. వాళ్ళు వస్తారు పాపం ఏదో స్త్రీల సమస్య అన్నట్టు. అలా ఉండదండి. ఇద్దరు కలిసి వస్తేనే మనం ఒక కంప్లీట్ పిక్చర్ మాకు వచ్చే అవకాశం ఉంటుంది. టెస్టులు కూడా మేము ఇద్దరికి కలిపి చెప్తాం. సాధారణంగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు విజిట్కి 3 టెస్టులు కామన్ గా ఉంటాయండి. ఒకటి, మగవాళ్ళకి సెమెన్ అనాలిసిస్, వాళ్ళ తాలూకా వీర్యం పరీక్ష ఎలా ఉంటుంది అన్నది, వాళ్ళ తాలూకా మొటిలిటీ, స్పీడు ఎంతగా ఉంటుంది అవన్నీ చూస్తాం. సాధారణంగా సెమెన్ అనాలిసిస్ ఒక 72 గంటల పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్, అంటే ఇవాళ ఎంటీ అయితే కరెక్ట్ గా 3 రోజుల తర్వాత చేసుకుంటే మంచిగా వస్తుంది. సో మీరు ఏ రోజైతే వద్దాం అనుకుంటున్నారో దానికన్నా అట్లీస్ట్ 3 days ముందు భార్యాభర్తలు కలిసినా కానీ, జెంట్స్ ఎంటీ చేసుకున్నా కానీ మనకి నా దగ్గరకు వచ్చే రోజుకి మీరు శాంపిల్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అది జెంట్స్ పరీక్ష. లేడీస్ కి మనం ఒక స్కాన్ చేసి గర్భసంచి ఆకారం ఎలా ఉంది, అండాశయాల్లో గుడ్లు ఎన్ని ఉన్నాయి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం, అది చూడడం జరుగుతుంది. అండ్ లేడీస్ కి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, AMH అని. దాని ద్వారా మనకి అండాశయాల్లో ఎగ్స్ రిజర్వ్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఈ 3 టెస్టులు అన్నది మేము సహజంగా చేయిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ కన్సల్టేషన్ కి రావాలి అన్న సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు పీరియడ్ వచ్చిన సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వస్తే మంచిది లేడీస్. అండ్ ఆ రోజు వచ్చేటప్పటికి లేడీస్కి అయితే ఒక స్కాన్ ప్లస్ ఒక బ్లడ్ టెస్ట్ జరగడం ఉంటుందండి. జెంట్స్కి ఒక సెమెన్ అనాలిసిస్ పరీక్ష ఉంటుంది. ఈ 3 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఫస్ట్ టైం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు. సో కానీ ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి రావాలి. ఒకరు వస్తే మాత్రం మనం కంప్లీట్గా పిక్చర్ ఇవ్వలేము. థ్యాంక్ యూ.